respected our correspondent sir, Baladi sir, our president Rajan sir, our teachers and my dear students. Happy 78th Independence Day. All of you know why you are gathered here. Yes or no? Yes, sir. Our sir also explained about Independence Day. This is the 78th Independence Day. When we have got independence? 1947. This, what is the special today? Independence. Okay? More than 200 years we struggle with the behavior of Britishers. More than 200 years. 200 years ago, బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన గురించి చాలా ఇబ్బందులు పడి ఆ తర్వాత 1947లో ఫ్రీడమ్ రావటం వల్ల వీ హ్యావ్ ఏ ఫండమెంటల్ రైట్స్. ప్రతి ఒక్కరికి పౌరసత్వం వచ్చింది. ఓకే, ఇండిపెండెన్స్ వచ్చింది అనే దానికంటే ఎలా వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ థౌజండ్ ఆఫ్ మెంబర్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ దే సాక్రిఫైస్ దేర్ లైఫ్స్. Thousands of freedom fighters. Say some freedom fighters names. Say loudly. Mahatma Gandhi, Vallabhbhai Patel, next. Jawaharlal Nehru, Bhagat Singh, Mangal Pandey, next. Subhash Chandra Bose, రాజేంద్ర ప్రసాద్, సరోజినీ నాయుడు, వీళ్ళందరూ మనకు ఫ్రీడమ్ ఫైటర్స్. సార్ మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ వీళ్ళందరినీ రీకాల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దే ఆర్ సాక్రిఫైస్ లైఫ్స్. ఎవరి కోసము? మన కోసమే. ఇండియాలో ప్రతి పౌరుడు ఫండమెంటల్ రైట్స్ తో బతకాలి, ప్రతి పౌరుడు ఫండమెంటల్ రైట్స్ ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళ లైఫ్ సాక్రిఫై చేసి మనకు 1947లో ఫ్రీడమ్. ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఇండియా వాళ్ళను పరిపాలించలేము అనే సిచ్యువేషన్ లో వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు పారిపోయేటట్టు చేయడం జరిగింది మన ఫ్రీడమ్ ఫైటర్స్. కాకపోతే మనకు ఆ వాల్యూ తెలియట్లేదు. మనం ఇలా ఉంటే 1947 బిఫోర్ ఎంత స్ట్రగుల్ పడ్డామో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే స్టూడెంట్ హ్యావ్ ఏ గుడ్ పవర్, దే హ్యావ్ ఏ గుడ్ పవర్. డిపెండ్ ఆన్ అవర్ స్టూడెంట్స్. ఎవరీ కంట్రీ డిపెండ్ ఆన్ అవర్ స్టూడెంట్స్. నేటి పాలలే రేపటి పవర్లు. అందుకని ఇండియా యొక్క డెవలప్మెంట్ కానీ ఇండియాను బిల్డ్ చేయాల్సిన అవసరము మనందరికీ ఉంది. మనమందరము ఒక కరెక్ట్ వేలో మంచి మార్గంలో నడిచి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ 78th ఇండిపెండెన్స్ డే. ఓకే, థ్యాంక్ యూ.